అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉంది కదా? నేను అనీష కేరళ ఆయుర్ ఆరోగ్య ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు 5 ఆయుర్వేద ఫేస్ క్రీమ్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఇది చాలా సంవత్సరం అయింది ఈ క్రీమ్స్ అన్ని మార్కెట్లో వచ్చింది. కేరళ వాళ్ళే చాలామంది వాడుతుంది. ఇంకా ఇక్కడ ఉంది వాళ్ళ కొంచెం మంది వాడుతుందేమో తెలియత వాళ్ళ కోసం. ఓకేనా? ఇప్పుడు మన స్కిన్ డ్యామేజ్ చేయొద్దు, మన స్కిన్ టోన్ మనకు రిటర్న్ రావాలి. ఇప్పుడు చాలామంది కాస్మెటిక్స్ చాలా యూస్ చేసి డ్యామేజ్ అయిపోతుంది కదా. ఇంకా ఎక్కువ మంది ఏం యూస్ చేస్తుంది వైట్నింగ్ క్రీమ్. కానీ ఈ వైట్నింగ్ క్రీములు అన్నీ చాలా కెమికల్స్ ఉంటుంది. ఇదన్నీ యూస్ చేసి మన స్కిన్ ఇంటే 1 లేయర్ 2 లేయర్ అట్లనే వెళ్ళిపోయి స్కిన్ సెన్సిటివ్ అవుతుంది. సెన్సిటివ్ అయిన తర్వాత మనం బయట తిరుగుతుంది కదా చాలామంది సన్ ప్రొటెక్షన్ క్రీమ్ ఏమి ఇప్పుడు కూడా అప్లై చేయలేదు. అట్లనే బయట తిరిగినప్పుడు మన స్కిన్ ఇంకా చాలా డార్క్నెస్ అవుతుంది, పిగ్మెంటేషన్ పెరుగుతుంది. ఇట్లనే స్కిన్ డ్యామేజ్ అయ్యే వాళ్ళ కోసం ఈ 5 క్రీమ్ యూస్ చేయవచ్చు. ఇప్పుడు మీ స్కిన్ని ఏది సూట్ అవునది చూసుకోండి, మీరు యూస్ చేయొచ్చండి. ഇതിൽ ഫസ്റ്റ് నేను మీకు ఇంట్రొడ్యూస్ ചെയ്യുന്ന ക്രീമിൻ്റെ നെയിം കേരള ആയുർവേദ స్వర్ణముఖి ఫెయిర్నెస్ క్రీమ్. ఇది కానీ నేను మీకు చెప్పినప్పుడు ఒకటి చెప్తా, ఇది డ్రై స్కిన్ని ఒక మంచి క్రీమ్ అండి. ఇది డ్రై స్కిన్నింటే 100లో ఒక 98 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి జల్దీ రింగిల్స్ వస్తుంది, యాంటీ ఏజింగ్ అవుతుంది, ఒక ఆరోగ్యం లేవు, స్కిన్ని ఒక గ్లో ఉండలేదు. ఈ క్రీమ్ ఇదన్నీ సాల్వ్ చేసి మంచి హైడ్రేట్ చేస్తుంది మీ ఫేస్లు. ഇതിൽ സെയിം കുങ്കുമാതി തൈലം, കനക തൈലം ഇട്ടനെ మంచి ఆయుర్వేద హెర్బ్స్ ఈ క్రీమ్స్ యాడ్ అవుతుంది. కానీ ఈ క్రీమ్స్ మీరు కంపల్సరీ నైట్ అప్లై చేయండి, మార్నింగ్ వద్దు. ఏం తెలుసా, ఇది కొంచెం గ్రీసీ టైప్ వస్తుంది ఈ క్రీమ్. అది కోసం మనము మీకు తెలుస్తుంది కదా, మనం డైలీ అప్లై చేసినప్పుడు ఆయిల్ అట్లనే ఉంటుంది. ఇంకా ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది కొంచెం మందికి ఒక్కొక్క మందిది స్కిన్ వేరే వేరే ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుంది ఏమో. అట్లనే ఉంది వాళ్ళే నైట్ మొత్తం అప్లై చేయదు ఉండొద్దు, ఒక 2 గంట అప్లై చేసిన తర్వాత వామ్ వాటర్లు కడగవచ్చు. కానీ నేను ఒకటి చెప్తా, ఇది డ్రై స్కిన్ వల్లనే మీకు ప్రాబ్లం మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేను మీకు ఇంట్రొడ్యూస్ ചെയ്യുന്ന ക്രീം വാസു കമ്പനിയുടെ യുവ ഫേസ് ക്രീം. ഇത് ഓൾ സ്കിൻ ടൈപ്പിന് യൂസ് చేయవచ్చు. మన ఆయిల్ స్కిన్ వాళ్ళే, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ అందరికి ఇది ఈ జెల్ టైప్ ఉంటుంది, తిన్న జెల్ టైప్ ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ క్రీమ్ ఇది. అది కోసం ఇది మనకు డే కూడా యూస్ చేయొచ్చు, నైట్ కూడా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేవు. ఇదిలో కూడా సేమ్ ఇట్లనే కుంకుమాది తైలం, పసుపు, తులసి ఆకు, మన నీమ్ లీఫ్ ఉంది కదా, అది అన్నీ ఆడాయ ఒక మంచి హెర్బ్స్, ఆయుర్వేద హెర్బ్స్ క్రీమ్ అండి ఇది. ఇది మనకు డార్క్ సర్కిల్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్, పింపుల్స్ వచ్చే మచ్చలు అన్నీ రిమూవ్ అవుతుంది. ఇది మంచి కరెక్ట్ చెప్పి చాలామంది ఇది మంచి ఒక ఫీడ్బ్యాక్ ఉంది క్రీమ్ అండి, చాలామంది యూస్ చేయని క్రీమ్. మీరు ఒక్కసారి ఇది మీ స్కిన్ బట్టి ఇది అందరికి యూస్ చేయవచ్చు, ఏం కాదు. ఇంకా వేరొకటి నేను చెప్తా, ఎక్కువ బెనిఫిట్ అని చెప్పా, ఈ క్రీమ్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేయన క్రీమ్స్. ఇంకా ఇదింటే రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది, 160, 120, 70 రూపీస్ అట్లనే. ఒక్కొక్క క్రీమ్స్ అట్లనే ఉంటుంది. మనం తీసుకున్న బట్టి, మనం ఒక్కొక్క స్టోరీ నుంచి తీసుకుంటుంది కదా, అట్లనే. ఇది అన్నీ ఆన్లైన్ మీకు దొరుకుతుంది. ఈ ఆన్లైన్ దొరుకుతున్న క్రీమే నేను ఎప్పుడు చెప్తా మీకు నేను పరిచయం చేస్తుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి, మీకు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మంచి ఒక క్రీమ్, అన్ని స్కిన్ వాళ్ళకి యూస్ చేయొచ్చు, మంచి ఒక క్రీమ్ అండి. ఇంకా నెక్స్ట్ నేను మీకు పరిచయం ചെയ്യുന്നത് കോട്ടക്കൽ ആര്യവൈദ്യശാലയുടെ വിഫ ഫെയർനെസ് ക്രീം.
ఇది ఫెయిర్నెస్ క్రీమ్ అనే ఉంది, కానీ ఇది యూస్ చేయిద చాలా మంది చెప్తుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అయింది. కుంకుమ, చందన్ ఇదన్నీ ఆడాయ క్రీమ్ అండి. ఇదన్నీ మంచి హబ్స్ తయారు చేయదు. ఇది కూడా సేమ్ అట్లనే తయారు చేయదు క్రీమ్. ఇది కూడా అన్ని స్కిన్నిండే ఒక 198 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. డార్క్ సర్కిల్స్, టాన్, పిగ్మెంటేషన్, ఇంకా స్కిన్ మంచి హైడ్రేట్ చేస్తుంది. మంచి ఒక మాయిశ్చరైజ్ క్రీమ్ అండి. ఇది ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేవు. మంచి క్రీమ్. ఇంకా నెక్స్ట్ శ్రీధర్యతిൻ്റെ సువర్ణ ఫెయిర్నెస్ ఫేస్ క్రీము. ఇది కరెక్ట్ చెప్పియా. ఈ సన్ బర్న్ ఉంది కదా, సన్ బర్న్, పిగ్మెంటేషన్, ఇంకా యాంటీ ఏజింగ్, ఇదన్నీ అన్నికి వాడచ్చు. ఈ క్రీమ్స్ అన్నీ కరెక్ట్ చెప్పి ప్రాబ్లమ్స్ నేను చెప్పింది కదా, ఇదన్నీ మెడికల్ క్రీమ్స్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఇది కూడా కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఉండే కలర్ నుంచి స్కిన్ టోన్ చేస్తుంది, మంచి నరిషింగ్ చేస్తుంది. ఇంకా ఈ క్రీమ్స్ని ఒకటి బెనిఫిట్ ఉంది. ఇది మనకు మెడైలు కూడా అప్లై చేయవచ్చు. శ్రీధర్యతిൻ്റെ సువర్ణ ఫేస్ క్రీమ్. ఇది మనకు మెడైలు కూడా అప్లై చేయవచ్చు. మెడైల బ్లాక్నెస్ అక్కడ పోతుంది. ఇంకా బ్యాక్ సైడ్లో పింపుల్స్ వస్తుంది కదా, ఇదన్నీ వాడవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను మీకు ఇంట్రొడ్యూస్ ചെയ്യുന്ന క్రీమ్ పేరు మన వైద్యరత్నത്തിൻ്റെ ఫ్లోరా ఫెయిర్నెస్ క్రీము. ఇది పింపిల్స్ന്, బ్యాక్ సైడ్లో వచ్చిన పింపిల్స్ന്, స్ట్రెచ్ మార్క్స్ന്, పిగ్మెంటేషన్, పింపుల్స్ వచ్చే మార్క్స్ని ఇది ఒక మంచి యాంటీబయాటిక్ అట్లనే వాడచ్చు. మంచి ఒక క్రీమ్ ఇది. ఈ క్రీమ్ కూడా మనం నైటే అప్లై చేయండి, డే అప్లై చేయొద్దు. కొంచెం ఆయిల్ అట్లా మనకు అనిపిస్తుంది ఫేస్లో అప్లై చేసినప్పుడు. ఇప్పుడు మనం డైలీ అప్లై చేసినప్పుడు, డే అప్లై చేసినప్పుడు మనకు కొంచెం ఇంకా కొంచెం కూడా కలర్, మనం ఈ ఆల్రెడీ ఆయిల్ స్కిన్ వాళ్ళే ఇది డే అప్లై చేసినప్పుడు మనకు కొంచెం కూడా డార్క్నెస్ అట్లనే అనిపిస్తుంది. అది కోసం ఇది కూడా మీరు నైట్ అప్లై చేయండి. నైట్ ఒక మంచి మాయిశ్చరైజర్ అట్లనే అప్లై చేయవచ్చు. ఇది స్ట్రెచ్ మార్క్ మంచి రిమూవ్ అవుతుంది. అది చాలామంది వాడి రిజల్ట్ చెప్పింది. స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్, పింపుల్స్ అన్నీ మంచి క్యూర్ చేస్తుంది ఇది. ఈ క్రీమ్స్ అన్నీ ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియో మీకు నచ్చింది నాకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అందరూ చూస్తుంది వీడియో, కానీ చూసిన వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు నేను కూడా కొంచెం బిజీ అవుతుంది, వర్క్ స్టార్ట్ అయింది. నేను చెప్పింది కదా, ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఆయుర్వేద సెక్షన్లో వర్క్ చేస్తుంది. సెల్ఫ్ సర్వీస్ కూడా చాలా ఉంటుంది. అది కోసం కొంచెం బిజీ అవుతుంది. కానీ నా టైం వచ్చినప్పుడు నాకు తెలియని అట్లనే మంచి కేరళ ఆయుర్వేద క్రీమ్స్ అన్నీ మీకు ఏం కావాలి మీరు కొంచెం నాకు కమెంట్లో వచ్చి మీకు ఏం కావాలని మీరు చెప్పండి. ఇంకా నాకు ఒక టెన్షన్, నా లాంగ్వేజ్ మీకు అర్థం కాలేదు కోసం మీరు ఎవరేం అడగలేదు. మీరు తెలుగు అయ్యా కూడా తెలుగులో అయ్యాలి రాసుకోండి. నా పిల్లలకు తెలుగు వస్తుందండి, వాళ్ళే నాకు చెప్తుంది అమ్మ ఇట్లనే చేయాలి. నాకు మీ సపోర్ట్ కావాలండి మెయిన్. నేను ఎప్పుడు చెప్పున్నట్టని ఒకటి చెప్తా, కేరళ లాంగ్వేజ్లో నాకు ప్రాబ్లం లేవు, నేను మాట్లాడవచ్చు. నేను పుట్టి పెరిగి నా మదర్ టంగ్. కానీ నాకు ఇక్కడ నాకు తెలియని అట్లనే తెలుగులో నాకు మీతో మాట్లాడాలి, అది నా పెద్ద కోరిక. అది కోసం నేను ఇంత ధైర్యం తెచ్చుకోండి మీ ఫ్రెండ్కి వచ్చింది. మీరు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఇంపార్టెంట్ అండి. ఇంకా మంచి మంచి క్రీమ్స్, ఆయుర్వేద తైలమ్స్, బాడీ పెయిన్స్, మీకు ఏది ప్రాబ్లమ్స్ ఉంది, మీకు ఏది కావాలి నాకు కొంచెం నా ఛానల్ని నాకు కమెంట్ చేయండి. నేను అది కరెక్ట్ ఒక ఆప్షన్, కరెక్ట్ ఒక సొల్యూషన్ బయట నేను మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఇదన్నీ నేను ఒక థెరపీ సెక్షన్లో వర్క్ చేస్తుంది. ఇదన్నీ నా సెల్ఫ్, ఇదిలో నేను మీకు చెప్పలేదు. కేరళ ఆయుర్వేద డాక్టర్తో నేను మాట్లాడి మీకు నేను ఏది నాయలు నేను మీ దగ్గరకు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఈ క్రీమ్స్ అన్నీ మీరు ఒక్కసారి మీ ఫేస్ని ఎట్టనే సూట్ అవుతుందో చూసుకోండి. మీరు అప్లై చేయండి. రిజల్ట్ ఎట్లా ఉంది నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. నా సైడ్ నుంచి మీకు ఏదో ఇట్లనే అర్థం కాలేదు అట్లనే ఉంది, ప్లీజ్ ఎప్పుడు చెప్పుంది అట్లనే అర్థం కొంచెం చేసుకోండి. అందరు సంతోషతోడు ఉండండి, సంతోషము సమాధానతోడు ఉండండి. ఇంకా
అందరు అందంగా ఉండండి. ఓకేనా? మన మనసులో హ్యాపీనెస్ ఉందా, మన ఫేస్లో అందం వచ్చేస్తుంది. మెయిన్ మన మనసు సంతోషతోడే పెట్టుకోండి. ఏది ప్రాబ్లం అలా అందరికీ ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం లేవు ఎవ్వరు లేవు. కానీ మన సంతోషం మనమే తెచ్చుకొని రావాలి. మీరందరూ సంతోషంతోనే ఉండండి. కొంచెం మంది ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంది, అది నా ఫ్యామిలీ. నేను అట్లనే చూస్తుంది నా ఫ్యామిలీ. నేను ఇప్పుడు కొంచెం బిజీ అయింది, కానీ నా ఫ్యామిలీ కోసం నేను ఏదో ఒకటి చెప్పాలని చెప్పి నేను ఈ కొంచెం టైం వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తుంది. మీరు కంపల్సరీ నేను ఒక్కసారి కూడా చెప్తా. కేరళ ఆయుర్వేద സ്വർണ്ണമുഖി ഫേസ് ക്രീം, ఇంకా మన വാസു കമ്പനിയുടെ യുവ ക്രീം, കോട്ടക്കൽ ആര്യവൈദ്യ വാസു കമ്പനിയുടെ യുവ ക്രീം, കോട്ടക്കൽ ആര്യവൈദ്യശാലയുടെ വിഭ ക്രീം, ఇంకా శ్రీధరియത്തിൻ്റെ సువర్ణ ఫెయిర్నెస్ క్రీమ్, మన వైద్యరత్నത്തിൻ്റെ ఫ్లోర ఫెయిర్నెస్ క్రీమ్. ఇది మీరు చూసి మీకు ఏది సూట్ అవుతుందో మీరు వాడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోమై నేను వచ్చిన వరే మీరందరూ క్షేమంగా ఉండండి, క్షేమంగా ఉండాలి. అప్పుడు వరకు అందరికి